హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. రీసెంట్ డేస్ నుంచి మార్కెట్ని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న అంశాలు ఏంటి అండ్ కమింగ్ డేస్లో కూడా మార్కెట్ని నెగిటివ్గాను అండ్ పాజిటివ్గాను ఇంపాక్ట్ చేయబోయే ఫ్యాక్టర్స్ గురించి అయితే మొదట మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత కంపెనీస్ రిలేటెడ్గాను అండ్ మార్కెట్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మాట్లాడుకుంటూ రేపు ఐపీఓ ఓపెన్ అవబోతుంది కదా, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ. సో దాని రిలేటెడ్గా కూడా కొంత డేటాని మాట్లాడుకొని మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో మొదట మార్కెట్ని ఇప్పటివరకు నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అంటే నెగిటివ్గా ప్రభావితం చేస్తూ అండ్ కమింగ్ డేస్లో కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించగలిగే ఫ్యాక్టర్స్ గురించి మొదట మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో రీసెంట్గా మనకి జీడిపి డేటా రిలీజ్ అయింది. సో 23.9% మనకి జీడిపిలో కాంట్రాక్షన్ కనిపించింది అనమాట. అంటే నెగిటివ్గా మన జీడిపి డౌన్ సైడ్కి అయితే కాంట్రాక్ట్ అవడం అయితే జరిగింది. ఒక కంట్రీకి సంబంధించిన జీడిపి అంత శాతం కాంట్రాక్ట్ అవడం, ఆల్మోస్ట్ 24% కాంట్రాక్ట్ అవడం అనేది డెఫినెట్లీ నెగిటివే. కాకపోతే ఈ రీసెంట్ టైమ్స్లో లాక్డౌన్ కారణంగా ఎలాగో ఎకానమీ ఇంపాక్ట్ అయి ఉంటుంది, జీడిపి కూడా కాంట్రాక్ట్ అవుతుందని ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే మార్కెట్లో ఉన్నాయి. బట్ ఎక్స్పెక్టేషన్స్కి మించి జీడిపిలో అయితే కాంట్రాక్షన్ కనిపించింది ఫ్రెండ్స్. అదైతే స్లైట్గా మార్కెట్ నెగిటివ్గానే ఇంపాక్ట్ చేసింది. బట్ దానికంటే ఎక్కువగా రీసెంట్ టైమ్స్లో మనకి ఇండియా చైనా టెన్షన్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది కదా. లైక్ మనకి ఫస్ట్ జూన్ 15th అరౌండ్ ఇండియా అలాగే చైనా బలగాల మధ్యలో కొంత క్లాష్ ఏర్పడింది, కొంత ఇష్యూస్ అలాగే టెన్షన్స్ రైజ్ అయ్యాయి. అలా టెన్షన్స్ రైజ్ అయ్యాక ఇండియాకి సంబంధించి అలాగే చైనాకి సంబంధించి బోత్ మిలిటరీ అలాగే డిప్లొమాటిక్ లెవెల్స్లో కూడా డిస్కషన్స్ జరిగి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, లైక్ మన ఇండియాకి సంబంధించి చైనాకి సంబంధించి మిడిల్లో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి లైక్ ఇండియన్ ఆర్మీ కొంత దూరంగా వెళ్ళాలి, చైనా ఆర్మీ కొంత దూరంగా వెళ్ళాలని అయితే సెటిల్మెంట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. కాకపోతే దాని తర్వాత రీసెంట్ డేస్లో మళ్ళీ చైనా వాళ్ళు భారత భూభాగాల్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అండ్ ఆ ప్రయత్నాల్ని భారత సైన్యం అనేది తిప్పికొట్టిందనేలా కూడా రీసెంట్ టైమ్స్లో మనకు అప్డేట్ రావడం జరిగింది అనమాట. సో అగైన్ చైనా వాళ్ళు ఇండియాకి సంబంధించిన టెరిటరీ, ఇండియాకి సంబంధించిన భూభాగాల్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సో దానికి సంబంధించి ఇండియా అలాగే చైనా మధ్య ఆర్మీస్ మధ్యలో కొంత క్లాష్ ఏర్పడడానికి పాసిబిలిటీ ఉంది అని స్టాక్ మార్కెట్స్ కూడా కొంత ఫాలో అవడం అయితే జరిగింది. సో స్టిల్ ఈ అన్సర్టనిటీ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ రీసెంట్గా మన ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ అయిన రాజ్నాథ్ సింగ్ గారు అండ్ చైనాకు సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ కూడా మాస్కో సమావేశాల్లో ఈ చైనా ఇండియా టెన్షన్స్ గురించి వీళ్ళిద్దరు కూడా డిస్కస్ చేసుకున్నారని అండ్ ఇఫ్ నీడ్ అయితే ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అలాగే చైనాకు సంబంధించిన ప్రెసిడెంట్ కూడా మీట్ అయ్యి ఇండియా చైనా టెన్షన్స్ని సెటిల్ చేస్తారనేలాగా ప్రెసెంట్ అయితే అప్డేట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక డిఫరెన్స్, మనకి September 10th అంటే ఈ థర్స్డే సుప్రీంకోర్టు హియరింగ్ ఉందన్నమాట ఈ మోరటోరియం రిలేటెడ్గా. సో లాస్ట్ టైం సుప్రీంకోర్టు ఏం చెప్పింది బ్యాంక్స్కి, రీసెంట్ టైమ్స్లో బిజినెస్ ఇంపాక్ట్ అయ్యి మీకు డబ్బులు తిరిగి కట్టలేని వాళ్ళ లోన్స్ని బ్యాడ్ లోన్స్గా డిక్లేర్ చేయొద్దు, అంటే వాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా డిక్లేర్ చేయొద్దు, మేము ఫర్దర్ ఆర్డర్స్ మీకు ఇస్తాం, ఇచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పి బ్యాంక్స్కి ఆదేశం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో దీని రిలేటెడ్గా ఫర్దర్ అప్డేట్ మనకి September 10th ఉండడానికి పాసిబిలిటీ ఉంది. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్. సో బారోవర్స్ ఏమో మేము ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కట్టలేం, వడ్డీ మీద వడ్డీ కట్టలేం, బికాస్ మా బిజినెస్లు అనేటివి చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యాయి. ఇలాంటి కండిషన్లో వడ్డీ మీద వడ్డీ ఎలా కట్టగలుగుతామని ఎవరైతే మోరటోరియం తీసుకున్నారో వాళ్ళైతే వాదిస్తున్నారు. కాకపోతే దానికి ఆర్బీఐ, బ్యాంక్స్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఇప్పటి వరకు రాలేదు ఫ్రెండ్స్. అండ్ సుప్రీంకోర్టు వ్యూ కూడా మనం ఆలోచించగలిగితే సుప్రీంకోర్టు బారోవర్ సైడే మాట్లాడుతూ వచ్చింది. లైక్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు, బట్ దాని రిలేటెడ్గా మీరేం చెప్పాలనుకుంటున్నారని ఆర్బీఐని గవర్నమెంట్ని అడుగుతూ వచ్చిందనమాట. అంతేగాని ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కలెక్ట్ చేయకూడదు అని చెప్పి ఒక జడ్జ్మెంట్ అయితే ఇవ్వలేదు. కాబట్టి September 10th మనకి ఏదైనా ఫైనల్ జడ్జ్మెంట్ వస్తుందో, బ్యాంక్స్ ని ఇంపాక్ట్ చేసే స్టేట్మెంట్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఏదైనా వస్తాయనేది అయితే తప్పకుండా గమనించాల్సి ఉంటుంది. సో September 10th ఎవరైతే బ్యాంకింగ్ స్టాక్స్లో కానీ లేకపోతే బ్యాంక్ నిఫ్టీలో కానీ ట్రేడ్ చేస్తుంటారో ఇదైతే చాలా జాగ్రత్తగా మైండ్లో అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఆ టైంలో మనకి బ్యాంక్స్ దగ్గర నుంచి కొంత హై రియాక్షన్ కనిపించడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ అయితే ఉంది. ఇవి ఇప్పటి వరకు మార్కెట్ని కొంత నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న అప్డేట్స్ అయితే అండ్ కొంత పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఆటో సేల్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ వైరస్ కారణంగా ప్రొడక్షన్ ఇంపాక్ట్ అయింది అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కూడా మనకి షట్ డౌన్ అయితే అవ్వడం జరిగింది. బట్ దెన్ మనకి ఎప్పుడైతే లాక్డౌన్ రిలేటెడ్గా రిస్ట్రిక్షన్స్ అన్ని కొంత ఈజ్ అవుతూ వచ్చాయో, లైక్ మీరు ప్రొడక్షన్ ప్లాంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఆటో మ్యానుఫ్యాక్చర్స్కి ఎప్పుడైతే చెప్తూ వచ్చిందో, ఆటో మ్యానుఫ్యాక్చర్స్ చాలా ఫాస్ట్గానే వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించారు. దానికి తగ్గట్టే బయట కూడా మనకి డిమాండ్ క్రియేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు రీసెంట్ టైమ్స్లో ట్రాక్టర్ సేల్స్ చూసినా, ప్యాసింజర్ వెహికల్ సేల్స్ చూసినా, టూ వీలర్ సేల్స్ చూసినా సరే మీకు కొంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ దానికి తగ్గట్టే ట్రాక్టర్ స్టాక్స్ లైక్ ఎస్కాట్స్ కానీ M&M కానీ కొంత స్ట్రాంగ్గానే పాజిటివ్గా మూవ్ అయ్యాయి. ప్రెసెంట్ 4 వీలర్స్ ఉన్న డిమాండ్ ఇలా కంటిన్యూ అవుతూ వెళ్తున్నట్లయితే దానివల్ల ఎక్కువ బెనిఫిట్ మారుతి సుజుకీకి ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మనం ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లేగా అయితే చూడొచ్చు. అలాగే కమర్షియల్ వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే అశోక్ లీలాండ్ కానీ ఐషర్ మోటార్స్ కానీ వాటిల్లో లాస్ట్ మంత్తో పోలిస్తే ఈసారి కొంత సేల్స్ అయితే బెటర్గా టర్న్ అవడం అయితే జరిగిందనమాట. అంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో లాస్ట్ ఇయర్ సేమ్ టైంలో అయితే కొంత వీక్గానే ఉన్నాయి నెంబర్స్, ఇప్పుడు వచ్చిన నెంబర్స్ అయితే. కాకపోతే లాస్ట్ మంత్తో పోలిస్తే కొంత బెటర్ నెంబర్స్ అయితే నమోదవుతున్నాయి. సో ఈ ట్రెండ్ కూడా ఇలా కంటిన్యూ అవుతున్నట్లయితే ఐషర్ మోటార్స్ అలాగే అశోక్ లీలాండ్లో కూడా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మనకి చాలా స్ట్రాంగ్ మూవ్ అయితే వచ్చేదానికి పాసిబిలిటీ అయితే ఉంది. ఆటో స్టాక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంటారో, రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే మీరు ట్రాక్టర్ స్టాక్స్ని, టూ వీలర్ స్టాక్స్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. లేదు నేను కొంత రిస్క్ తీసుకోగలను అనుకుంటే సుజుకీని మీ వాచ్ లిస్ట్లో
లిస్ట్లో యాడ్ చేసుకోండి. లేదు నేను ఇంకొంత ఎక్కువ రిస్క్ తీసుకోగలను, నాకు మంచి రిటర్న్స్ కావాలనుకుంటే ఐషర్ మోటార్స్ అలాగే అశోక్ లీలాండ్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ హై రిస్క్ కేటగిరీలో మీరు టాటా మోటార్స్ ని కూడా మీ వాచ్ లిస్ట్ లో అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఆర్సీటీసీ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రైల్వేస్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇప్పటి వరకు మనకి 230 ట్రైన్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట బయట. సో దానికి 80 న్యూ ప్యాసింజర్ ట్రైన్స్ని యాడ్ చేస్తారు అంటున్నారు. అంటే కొత్తగా 80 ప్యాసింజర్ ట్రైన్స్ని రన్ చేస్తారు అని చెప్తున్నారు. సెప్టెంబర్ 12 నుంచి ఈ ట్రైన్స్ రన్ అవుతాయి అంటున్నారు. కొత్తగా ఈ 80 ట్రైన్స్ అన్నాను కదా, సో అవి ప్యాసింజర్ ట్రైన్స్ సెప్టెంబర్ 12 నుంచి రన్ అవుతాయి అంటున్నారు. దానికి సంబంధించిన బుకింగ్ సెప్టెంబర్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు అనమాట. సో ఇలా రైల్వే గురించి నేను ఎందుకు అప్డేట్ చేస్తున్నానంటే ప్యాసింజర్ ట్రైన్స్ ఎప్పుడైతే మనకి మూవ్ అవుతాయో దానికి సంబంధించిన అడ్వాంటేజ్ ఐఆర్సీటీసీకే ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను టికెట్స్ గురించి మాట్లాడలేదు, క్యాటరింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే మనకి ఎక్కువగా పీపుల్ ట్రైన్స్ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తారో డెఫినెట్లీ క్యాటరింగ్ బిజినెస్ కూడా కొంత పికప్ అనేది దొరుకుతుంది. మనకి తెలుసు ఐఆర్సీటీసీ బిజినెస్లో ఎక్కువగా ఐఆర్సీటీసీ రెవెన్యూస్ని సంపాదించేది క్యాటరింగ్ అంటే ఫుడ్ బిజినెస్ ద్వారానే అనమాట. ఐఆర్సీటీసీ ఐపీఓ వస్తున్నప్పుడు నేను ఐఆర్సీటీసీ మీద నాకున్న వ్యూ చెప్పాను. అండ్ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్లో కూడా నేను ఐఆర్సీటీసీని అయితే పాజిటివ్గానే చూస్తున్నాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఐఆర్సీటీసీ ఈ లెవెల్స్ నుంచి డ్రాప్ అయ్యి కొంత ఎక్కువగా ఫాలో అయింది అనుకోండి, అది ఇంకా మంచి ఆపర్చునిటీగా అయితే నేనైతే చూస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మూడీస్ వాళ్ళు 4 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయితే డౌన్ గ్రేడ్ చేయడం జరిగింది. మీకు గుర్తుందా, రీసెంట్ టైమ్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని వాళ్ళు డౌన్ గ్రేడ్ చేస్తూ నెగిటివ్ అవుట్లుక్ ఇచ్చారు కదా. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమింగ్ టైమ్స్లో పెద్దగా పర్ఫామ్ చేయదు కాబట్టి మేము వాళ్ళని డౌన్ గ్రేడ్ చేస్తున్నాం. అండ్ వాళ్ళకి సంబంధించిన అసెట్ క్వాలిటీని కూడా మేము కొంత వీక్గా చూస్తున్నాం అని చెప్పి వాళ్ళైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సేమ్ అప్డేటే వాళ్ళు 4 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి ఇచ్చారు ఫ్రెండ్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అనమాట. సో ఈ 4 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ బ్యాంక్స్ కూడా కమింగ్ టైమ్స్లో కొంత వీక్గా ఉంటాయి. అండ్ వీళ్ళకి సంబంధించిన అవుట్లుక్ కూడా నెగిటివ్గా ఇస్తున్నాం అని చెప్పి మూడీస్ వాళ్ళైతే అప్డేట్ చేయడం జరిగింది. అండ్ దీనికి రీజన్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఏ రీజన్స్ అయితే చెప్పారో సేమ్ రీజన్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ వైరస్ కారణంగా హౌస్ హోల్డ్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, అండ్ బయట వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యారు. సో వాళ్ళు తీసుకున్న లోన్స్ కూడా తిరిగి కట్టే పొజిషన్లో కమింగ్ టైమ్స్లో ఉండరు. సో అది బ్యాంక్స్కి సంబంధించిన అసెట్ క్వాలిటీని ఇంపాక్ట్ చేస్తుంది. సో అది బ్యాంక్స్కి సంబంధించి నెగిటివ్ కాబట్టి మేము నెగిటివ్ అవుట్లుక్ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళైతే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రేపు హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ అయితే ఓపెన్ అవబోతుంది ఫ్రెండ్స్. సో నేను మీకు నిన్నటి వీడియోలోనే క్లియర్గా చెప్పాను, నేనైతే నాకు సంబంధించిన డీమ్యాట్ అకౌంట్లో ఒక లాట్ వేస్తున్నాను అండ్ మా ఫ్యామిలీకి సంబంధించిన డీమ్యాట్ అకౌంట్స్లో ఇతర లాట్స్ అయితే వేస్తున్నాను. అండ్ ఐపీఓని ఎలా అప్లై చేయాలి అంటున్నారు. సో జిరోదా నుంచి ఎలా అప్లై చేయాలి అనేది నిన్నటి వీడియోలో నేను టెక్స్ట్ రూపంలో మీకు అందించాను. బట్ మీరు అప్స్టాక్ ఆర్ ఇతర ఏ బ్రోకింగ్ యాప్ ద్వారా మీరు చేయాలనుకున్నా సరే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలా చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ వీడియో లింక్ కూడా నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నాను. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ప్రెసెంట్ అప్స్టాక్ వాళ్ళైతే ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ చేద్దాం అనుకుంటే ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఐపీఓకి జిరోదా కూడా కన్వీనియంట్గా ఉంటుంది. కాకపోతే వీళ్ళ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అయితే తీసుకుంటున్నారు, ఆల్మోస్ట్ 200 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. అండ్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓ అప్లై చేయాలా, రూట్ మొబైల్ ఐపీఓ అప్లై చేయాలని క్వశ్చన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండింటికి సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం అంటే యాజ్ ఆఫ్ నౌగా ఈ రెండు మార్కెట్లో లిస్ట్ అయితే ఎంత పర్సెంట్ లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి, వేటికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని చూస్తే ప్రెసెంట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓకే ఎక్కువ లిస్టింగ్ గెయిన్స్ చూపిస్తుంది అనమాట. అండ్ ఈ లిస్టింగ్ గెయిన్స్ మధ్య డిఫరెన్స్ కూడా కొంత తక్కువగానే ఉంది. లైక్ హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓలో ఒక 100 రూపీస్ ప్రాఫిట్ వస్తుందని ఎలాగ ప్రెసెంట్ బయట డిమాండ్ క్రియేట్ అయితే ఈ రూట్ మొబైల్ ఐపీఓలో 85-90 రూపీస్ దగ్గరగా ప్రాఫిట్ ఉంటుందని ఎలాగ బయట డిమాండ్ అయితే ఉంది. సో రూట్ మొబైల్ ఐపీఓ కూడా కొంత స్ట్రాంగ్ డిమాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ రెండింటిని ఇలా కంపేర్ చేస్తే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓని అప్లై చేయడం బెటర్ కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓలో కేవలం 10% మాత్రమే రీటైలర్స్కి వెయిటేజ్ ఇచ్చారు. కాకపోతే రూట్ మొబైల్ ఐపీఓలో 35% దగ్గరగా వెయిటేజ్ ఇచ్చారనమాట. సో మనం అప్లై చేస్తే మనకు వచ్చే ప్రాబబిలిటీ కూడా రూట్ మొబైల్ ఐపీఓలోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గర అయితే చాలా తక్కువ క్యాపిటల్ ఉందో మీరు రూట్ మొబైల్ ఐపీఓ కోసం అయితే వెయిట్ చేయండి. లేదు నా దగ్గర 2 లాట్స్ వేయడానికి డబ్బులు ఉందనుకుంటే ఒక హ్యాపీయెస్ట్ మైండ్స్లోకి అండ్ ఒకటి రూట్ మొబైల్ ఐపీఓలోకి అయితే అప్లై చేసుకోవచ్చు. బట్ ఏ ఐపీఓ అప్లై చేస్తున్నా అది నేను చెప్తున్నానో ఇంకొకరు చెప్తున్నారనో సో వాళ్ళ వ్యూస్ బట్టి కాదు ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుంది ఆ కంపెనీ బిజినెస్ విన్న తర్వాత అండ్ ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అని తెలుసుకున్న తర్వాత మీకు నిజంగానే దాంట్లో డబ్బులు పెట్టాలనిపిస్తుందా, అది మీకు ఒక క్లారిటీ ఉంటేనే ఏ ఐపీఓలోకైనా వెళ్ళండి. నిఫ్టీ ప్రెజెంట్ ఉన్న లెవెల్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. ఈ 280 to 300 ఈ 20 పాయింట్ రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. కాకపోతే నేను పర్సనల్గా రీసెంట్ టైమ్స్లో మార్కెట్ మూవ్ అయిన దాని ప్రకారం సపోర్ట్ని అయితే నిఫ్టీ సపోర్ట్ని 11,240 దగ్గర గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ని 11,420 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్గా 22,640 అండ్ రెసిస్టెన్స్ 23,300 అనమాట. సో ఎఫ్ఐ యాక్టివిటీని కూడా కొంత ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. బికాస్ ఈ వైరస్ ఇంపాక్ట్ అయిపోయిన తర్వాత జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో కూడా ఎఫ్ఐఎస్ ఇన్ఫ్యూజ్ చేయడానికి ఈక్విటీ మార్కెట్స్లో డబ్బులు పెట్టడానికి ప్రయత్నించారు. వీళ్ళ ట్రెండ్ ఒకసారి గమనించండి. జూన్లో 24,000 crores అయితే వాళ్ళు నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో చేయడం జరిగింది. జూలైలో కేవలం 3,300 crores మాత్రమే చేశారు. కాకపోతే ఆగస్ట్లో 47,000 crores వాళ్ళు ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం జరిగింది అనమాట. కాకపోతే
చూసుకుంటే లాస్ట్ 7 డేస్లో ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ గానే ఉన్నారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 700 crores అయితే వాళ్ళు నెట్ సెల్లింగ్ అయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో చేయడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంది అనుకుంటే 11,000 దగ్గర మనకి ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొంత స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో 11,000 ని ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. ఈ రేంజ్ నుంచి మార్కెట్ టాప్ సైడ్ కి మూవ్ అవుతుంది అనుకుంటే ఇమీడియట్ గా మనకి 11,500 దగ్గరే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్ట్రాంగ్ గా బిల్డ్ అవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో 11,000 to 11,500 ఇన్ బిట్వీన్ లోనే మూవ్ అవుతుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే బిలీవ్ చేస్తున్నారు. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్కి సంబంధించిన వీడియోస్ ఒకసారి చూడండి. ఇఫ్ ఆ వీడియోస్ మీకు నచ్చాయనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.